సామాజిక అస్త్రం ఫేక్ అఘోరి అరాచకాలకు చెక్ పెట్టారు మూకిల పోలీసులు. దీనికి సంబంధించి అనేక రకాలుగా ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీడు చేసినటువంటి దారుణాలు, అలాగే అవినీతికి సంబంధించి, అక్రమాలకు సంబంధించి, బెదిరింపులకు సంబంధించి అనేక రకాలుగా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి మన స్టూడియోలో జోగిని భ్రమరాంబిక గారు ఉన్నారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. ఆమె కూడా ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ అఘోరీల పట్ల, బాబాల పట్ల, రకరకాల వేషాలలో భక్తిలో ఉన్నటువంటి వారిని ఆసరాగా చేసుకుని వారిని దగ్గర నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు అనేది ఆమె వాదన. దీనికి సంబంధించి మేడం, ఇటువంటి వారి పట్ల వాస్తవంగా ఆ యొక్క ప్రతి స్టేట్మెంట్లో కానీ ఎక్కడ మాట్లాడినా ఒక మాట అంటుంటాడు, నాకు శివుడు కల్లోకి వచ్చాడు, నా లింగాన్ని అర్పణగా ఇమ్మన్నాడు, నేను అందుకే లింగార్పణ చేశాను అని చెప్పి. ఓకే, అలా శివుడు వచ్చి ఒక వ్యక్తి కావాలి అని చెప్పి ప్రైవేట్ పార్ట్స్ ఎందుకు అడుగుతాడండి? ప్రైవేట్ పార్ట్స్ అస్సలు అడగాడు. ఎందుకంటే ఎంతో మంది ఋషులు మునులు ఎంతో మంది ఉన్నారు. భక్త కన్నప్ప అనుకుంటున్నాడేమో. భక్త కన్నప్ప కూడా పరమేశ్వరుడు వచ్చి ఎప్పుడు అడగలేదండి. భక్త కన్నప్ప కూడా ఆయన కన్లో నుంచి బ్లడ్ వస్తుంటే తను ఆ కాలంలో అసలు ఏది నాలెడ్జ్ లేదు వ్యక్తి, ఆయన కొయ్య వ్యక్తి. అలాంటి వ్యక్తి, ఎడ్యుకేషన్ లేని నార్మల్ వ్యక్తి, తను భక్తి ప్రారవశంలో కన్ను తీసి పెట్టి మళ్ళీ ఇంకో కన్ను పెట్టిండు. అది ఒక చరిత్రలో ఉంది. అది ఇంకా మనము ఈ మధ్యలో దాన్ని మీడియా వాళ్ళు ఒక సినిమా లాంటి చేయడం వల్ల ఎంతో మంది చూసి తరించారు. అది చాలా మంచి పద్ధతి. బట్ పుస్తకాలు చదివి తిరిగి వేస్తే దాంట్లో చరిత్ర రాస్తుంది అనమాట. శివ భక్త కన్నప్ప బుక్స్ లో ఉంటుంది. అలాంటివి అనుకోని వీడు అంటే వాడి ప్రైవేట్ పార్ట్స్ లో వాడు చేసిన అరాచకాల పనులకు అది ఇన్ఫెక్షన్ అయ్యి తీసేసిన దానికి పరమేశ్వరుడు వచ్చి అడిగిండు అంటే ఇన్ని వేల మంది దగ్గర అడగంది వీని దగ్గర అడుగుతాడు ఎందుకు? హిమాలయాల్లో కానీ మంచి మంచి కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ ప్లేస్లలో అందరికీ ఉన్నాయి ప్రైవేట్ పార్ట్స్. వాళ్ళందరూ మొన్న కుంభమేళకు వచ్చినప్పుడు ఆ పార్ట్స్ కి ఒక్కొక్క చరిత్రత, కొన్ని బరువు ఉన్న ఐటమ్స్ కట్టుకొని కూడా వాళ్ళు అసలు కట్టొద్దు, అది ఇన్ఫెక్షన్, కానీ కట్టి చూపించారు, గంటలు కట్టుకున్నారు, ఏదేదో చేస్తున్నారు. మరి అవన్నీ అయికుంటూ వచ్చినాయి. మరి వాళ్ళందరూ తీసేయచ్చు కదా. వీళ్ళ గురువుల కాలు ఉన్నారు, మరి వాడందరు తీయలేదు. సెకండ్, ఇంకొకటి ఈ మహానుభావుడు ఒక తప్పు చేసిండు. తను ఆడామే లేడీస్ అని చెప్పుకున్నాడు, పీరియడ్స్ వస్తాయని చెప్పుకున్నాడు. అవి పర్సనల్ విషయాలండి. ఎప్పుడు అలాంటి విషయాలు అమ్మతత్వంలో ఉన్నప్పుడు అలాంటి విషయాలు బయటేసి ఆడపిల్ల తత్వాలు ఒక శ్మశాన కష్టంలో ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీకు పీరియడ్స్ వస్తాయని ఒక గర్ల్ అడిగితే వాడు వాని మొగగొంతుతోటి వస్తాయి అని చెప్పాడు, బూడిది పెట్టుకుంటాం అక్కడ అని చెప్పాడు. ఏ అఘోరి అయినా లేడీస్ అఘోరి ఆమె ఎక్కడ తపస్సు చేసుకుంటుందో, భగవంతుని దయ వల్ల తనకు పీరియడ్స్ వస్తాయో లేవో తనకే తెలుసు. కొంతమంది లేడీస్ కూడా అఘోరీలు ఉన్నారు, వాళ్ళు బయటికి రారు, లోపలనే ఉంటారు వాళ్ళు. అక్క మహాదేవి గృహలో శ్రీశైలంలో కూడా అక్క మహాదేవి అని అమ్మవారు ఉంది. ఆమె మొత్తం వెంట్రుకలతోటే ఆమె శీలాన్ని కాపాడుకునే శీలవతి. అలాంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో ముక్కుకుంటే వీడు మొత్తం బయటికి వచ్చి నాకు అసలు పీరియడ్స్ రాకుండా నేను బూడిది పెట్టుకుంటానంటే ఎంత పాపమైన మాట అది. ఒక ట్రాన్స్జెండర్ లాగా బిహేవ్ చేయలేవు, మగపిల్లగానిలాగా చేయలేవు, ఆడపిల్లలాగా చేయలేవు. ఏ విధంగా చేయకుండా నువ్వు ఆ విధంగా మాట్లాడితే నువ్వు జనాలకు మోసం చేస్తుండొచ్చు, బట్ అందరు చూసే వాళ్ళకి మొత్తం మాత్రం నువ్వు ఏ విధంగా చేస్తావు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఆడపిల్ల అని చెప్పుకున్నావు, పీరియడ్స్ వస్తాయని చెప్పుకున్నావు, మళ్ళీ తర్వాత ఏం తెలిసింది? ఇప్పుడు నువ్వు బాయ్ అని కట్ అయిందని తెలిసింది. మరి కట్ అయిన ఒక బాయ్ కి పీరియడ్స్ ఎట్లా వస్తాయండి? తప్పు కదా. అందులో కొందరు మా వాళ్ళు కూడా అన్నారు, అర్ధనారీ తత్వంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే అసలు కాదు, బాయ్స్ కి ఇలాంటివి ఎందుకు వస్తాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఆపరేషన్ చేయించుకున్నా గానీ ఇలాంటివి రావని. మాధురి లాంటి వ్యక్తులు వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా చాలా మొత్తుకున్నారు. కానీ వాళ్ళ వరకే పాపం మొత్తుకున్న వరకు తెలుసు, కానీ కొందరు జనాలకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా తెలిసిపోయింది. ఇంకొకటి మా లాంటి వాళ్ళకి కొంచెం బాధ ఏంటంటే ఈ అర్ధనారీశ్వరి తత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు బాధపడుతున్నామంటే, నేను కూడా అర్ధనారీ తత్వాన్ని ఎందుకు బాధపడుతున్నామంటే ఇవాళ మా టాపిక్ కూడా రావడం ఏంది, మేము ఎన్నో పూజలు చేసాము, ఎన్నో కార్యక్రమాలు చేసాము, అన్ని చిన్న చిన్న గొడవలు అయ్యాయి, అన్ని జరుగుతున్నాయి, గురువు ప్రదేశంలో జరుగుతున్నాయి, మావన్నీ అండర్స్టాండింగ్ అవుతున్నాం, నడుస్తుంది మాది. అలాంటిది మేము ఒక కొడితే కొన్ని వేల మంది మా వాళ్ళు బయటకు వస్తారు. అఘోరాలు కాదు, అఘోరాలకు మించిన వాళ్ళు బయటకు వస్తారు. కానీ అందరం ఒక అండర్స్టాండింగ్ లా ఇది కాదు, ఇది పద్ధతి కాదు, ఇట్లా అని చెప్పి సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ పోయి ఆ విధంగా ఉంటున్నాం తప్ప ఈ విధంగా రాలే. వీడు మమ్మల్ని కూడా బయటకు తీసుకొచ్చి, ఎవరు తీసుకురాకుండా వీడు మమ్మల్ని మాలాగానే బయటకు తీసుకొచ్చి, బాయ్ కాకుండా గర్ల్ కాకుండా మళ్ళీ ట్రాన్స్ అన్న రూపంలో కూడా బయటకు తీసుకొచ్చినందుకే నేను కూడా శివతత్వంలో ఉన్న వ్యక్తి, నేను కూడా ఇక్కడ దాకా రావడానికి కారణం కూడా వీడు ఒక శివ అర్ధనారీ తత్వాన్ని వీడు నాశనం చేసిండు కాబట్టి నేను మీడియాకి వచ్చి కూర్చోవాల్సి వచ్చింది ఈ రోజు. నిజంగా బ్రహ్మాంబిక గారు, మేము
ముందు నుంచి ఈ అంశాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం. ఇక్కడ శ్రీవర్షిని జీవితానికి సంబంధించినటువంటి అంశం, అలాగే ఈ యొక్క ఫేక్ ఎవడైతే ఉన్నాడో శ్రీనివాస్ అల్లు, అతన్ని ఎలా అయినా సరే ఈ సమాజానికి చూపించాలి. వాడు చేస్తున్నటువంటి అక్రమాలు గాని, దగా గాని, మోసం గాని మేము ముందుగానే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అని చెప్పాం. అలాగే పోలీసులు ఎప్పుడైతే అదుపులో తీసుకున్నారో అప్పుడు మాకు అందినటువంటి సమాచారం మేము సేకరించి మా టీం అంతా కూర్చొని డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి ఆరా తీసిన తర్వాత మాకు ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చిన తర్వాత మా సార్ సిఎండి గారు ఎంఎస్ఆర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత ఒక లైవ్ పెట్టాం. దానికి సంబంధించి ఆ లైవ్ లోనే నేనే చెప్పడం జరిగింది, పోలీసుల అదుపులో ఈ ఫేక్ అఘోరి శ్రీనివాస్ ఉన్నాడని చెప్పి. ఈ రోజు అదే నిజమైంది. ఉదయం నుంచి జరుగుతున్న కానీ ఒకటి చెప్తానండి, ఈ పోలీస్ వాళ్ళు గానీ మీడియా వాళ్ళు గానీ ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీనివాస్ ని దేని వల్ల ఏమంటారు వెల్కమ్ చెప్పారు, ఐ మీన్ ఆయనకి గౌరవం ఇచ్చారంటే తన అర్ధనారి తత్వంలో ఉన్నందుకే. ఎందుకంటే ట్రాన్స్ అని చెప్పుకోవడం ఈ విధంగా ఉన్నందుకు మా వాళ్ళకి ఏంటంటే గౌరవం ఇస్తారండి. మేము ఎవరి జోలికి వెళ్ళాం, మా దానికి వస్తే గౌరవం ఇస్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని టెంపుల్స్ కి వెళ్తే దర్శనాలకు వెళ్తుంటే అయ్యో బాయ్స్ లైన్ గర్ల్స్ లైన్ ఒకలా ఉంది, మీరు అర్ధనారి తత్వాలు కదమ్మా మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే మా వాళ్ళకి వాళ్ళ లైఫ్ భగవంతునికి సమర్పించుకుంటాం కాబట్టి ఏం మొక్కాలో అర్థం కాదు. ఎందుకంటే ఎన్ని కోట్ల బంగారం ఉన్నా గానీ పక్కకు పడుకున్నప్పుడు అమ్మ నాన్న తర్వాత ఇంకెవరు మాకు ఉండరు. కోట్ల బంగారం ఉండే ఏం పైదా, ఏ ఇల్లులు ఉండే ఏం పైదా. మీలాంటి వాళ్ళకంటే ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి మీరు కొంచెం ఆలోచిస్తుంటారు, పిల్లలు భార్య పక్కకు ఉంటారు. మా కోట్లు ఆస్తున్నా గానీ ఎవరు ఉండరు. మా టెన్షన్స్ మేమే ఉంటాం, చాలా ఇది చేసుకుంటూ మా ఫైట్ చేసుకుంటూ ఉంటాము. మా లోపల మేమే భగవంతునికి సమర్పించుకుంటాం మా శరీరాన్ని. ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ అయ్యో బాయ్స్ లైన్ ఒకలాగా ఉంది, గర్ల్స్ లైన్ ఒకలాగా ఉంది, మీరేంటమ్మా అర్ధనారీశ్వరులు కదా మీరు వెళ్ళిపోండి, అట్లా మమ్మల్ని ప్రతి వాళ్ళు స్వాగతించి వెళ్ళండి అని అంటారు. ఎవరో ఒక చీడపురుగు మాత్రం వెళ్ళనివాడు కానీ మా మీద ఎవరు ఫైట్ చేయరు, అందరు ఆల్మోస్ట్ వెళ్ళండి అని అంటారు. అలాంటి మా లాంటి పవిత్రమైన మనుషులకు డిపార్ట్మెంట్ సహకరిస్తుంది కాబట్టి ఈ శ్రీనివాస్ లాంటి వాని క్యారెక్టర్ ఇప్పటిదాకా వీనికి వెల్కమ్ చెప్పింది అంటే మా జోగిని తత్వం వాడు వాడుకుంటూ కాబట్టి వాని కార్ 100% ముందుకు వెళ్ళింది. ఒక కార్ లో మేము వెళ్తుంటే కూడా ఒక టోల్ గేట్ దగ్గర మా ఫ్యామిలీ అండి, టోల్ గేట్ దగ్గర ఫ్యామిలీ శ్రీశైలం వెళ్తున్నాం, పలానా దగ్గరికి వెళ్తున్నాం అంటే టికెట్ ఇస్తా అన్నా వద్దు మేడం మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే బాగుంటుంది, మీ కార్ వెళ్ళిపోతే మాకు బాగుంటది, మాకు ఆశీర్వాదం. ఆ విధంగా వాళ్ళు మాకు చెప్పడం వల్ల హ్యాపీగా ఒక ఫ్యామిలీకి వదిలేదు అన్నట్టుగా వెళ్ళిపోతాం మేము. ఆ విధంగా వెళ్ళిపోతాం కదా, మమ్మల్ని మాలాగానే అనుకునే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వీడికి ఈ అర్ధనారి తత్వం అని చెప్పి వీళ్ళందరూ ఇప్పుడు సహకరించారు. ఎప్పుడైతే మా వాళ్ళు అర్ధనారి తత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వీడు మా దాంట్లో లేడు అని అన్నారో అప్పుడే పోలీస్ వాళ్ళు యాక్ట్ చేసుకొని పట్టుకున్నారు. లేకపోతే వీళ్ళు పట్టుకొని ఎప్పుడో వీని దేశస్థుతి చేస్తుండే. ఎందుకు చేయలేదంటే ఇన్ని రోజుల దాకా బాయ్ అర్థం కాక గర్ల్ అర్థం కాక వాళ్ళు ఓపిక పట్టారు. ఎప్పుడైతే మా లాంటి వాళ్ళు అర్ధనారి తత్వంలో ఉన్న వాళ్ళు వీనికి అటాక్ చేయండి అని ఇన్ఫర్మేషన్ మా పెద్దవాళ్ళు ఇచ్చారు, మా పెద్దవాళ్ళు ఇచ్చే వరకు వీంది కథ ఇదైందని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు.